ఆకలితో అలమటిస్తున్న అనేక మంది పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప పుణ్య కార్యక్రమమని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్నగర్లోని బీకేగూడ పార్కు వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పంపిణీ చలివేంద్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ 2011 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సుమారు 70 రోజుల పాటు ఎంతో రుచికరమైన భోజనాన్ని పేదలకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ వయసును సైతం లెక్క చేయకుండా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలో అనేక మంది సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ సనత్నగర్లోని సీనియర్ సిటిజన్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారని అన్నారు. కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప సంకల్పం అన్నారు. ఇక్కడ భోజనం తిని ఆకలి తీర్చుకుంటున్న పేదలు తమ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. తమ సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ సిటిజన్లు జీవితాంతం నా గుండెల్లో ఉంటారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వయసులో నాకంటే పెద్దవారు మీ ఆశీస్సులు నాపై ఉండాలని కోరారు. తనను కలవడానికి వచ్చినప్పుడు శాలువాల కోసం డబ్బు వృధా చేయవద్దని అన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ అమీర్పేట్ డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు కోలను బాలరెడ్డి, ముత్యాల హనుమంతరావు, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు భరత్ ప్రసాద్ దుబే, సభ్యులు మాణిక్రావు పాటిల్, జేఎస్టీ సాయి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అశోక్ యాదవ్, అనంతరెడ్డి, సాదవ్ గౌడ్, పేరమాండ్ల నాగమణి, ఆర్సి కుమార్, రమేష్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, పురుషోత్తం, సురేందర్ గౌడ్, అలాగే ట్రస్టీ సభ్యులు రామమూర్తి, విఠల్ రెడ్డి, బీకేఎం సత్యనారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం మేము రిటైర్ అయ్యి సీనియర్ సిటిజన్ కౌన్సిల్లో ఖాళీగా చూసుకోవటం, మధ్యాహ్నం పూట ఫ్యాన్ల కింద ఏసీ కింద కాలక్షేపం చేసుకునే వాళ్ళం గోళ్ళు గిల్లుకుంటూ మాకు సమాజ సేవ ఎలా చేయాలి అనే దానికి మమ్మల్ని అందరినీ తనతో లాగి కూడా వారు చేస్తూ వారితో పాటు మాకు ఈ కార్యక్రమాలని నేర్పించారు. అప్పటి నుంచి మేము వారితో ఫాలో అయ్యి ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. ఇందుకు వారు ఇలా చేయాలని చెప్పడమే కాకుండా ఫిజికల్గా చేస్తూ సహాయం చేయని ఈ కార్యక్రమం నిర్వహించడంలో కావాల్సిన సిటిజన్ మాజీ అధ్యక్షులు, సభ్యులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా నరసింహగౌడ్ గారి సత్యవని సుజాత గారికి, పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు పవిత్రమైనటువంటి ఉగాది మరి నిన్ననే నూతన సంవత్సరం ప్రారంభమైనటువంటి శుభతరుణంలో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని 2011 నుంచి ప్రారంభించినటువంటి మరి యొక్క కార్యక్రమం ఎంతో మంది కడుపు నింపడమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలు మరి సంపూర్ణమైనటువంటి భోజనం, అంటే మన ఇంట్లో ఏ విధంగా భోజనం చేసుకుంటామో మరి అదే రుచికరమైనటువంటి భోజనాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని 2.5 మాసాలు ఈ కార్యక్రమాన్ని పార్థసారథి గారు, సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి వారి యొక్క భుజస్కంధాలపై వేసుకొని, మనందరికీ తెలుసు సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. శేష జీవితంలో కుటుంబము మనుమన్లు మన్మనాలతో హ్యాపీగా ఇంట్లో ఉండేటువంటి మన సీనియర్ సిటిజన్స్ ఈరోజు సమాజ సేవ చేయాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని, ఒక దృఢ సంకల్పంతో మీ భుజస్కంధాలపై వేసుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని, మామూలుగా ప్రభుత్వాలు కూడా కంటిన్యూగా ఇట్లా కార్యక్రమాలు చేయవు.
పెద్దలు పార్థసారథి గారి నాయకత్వంలో గొప్ప కార్యక్రమం 2011 నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 2.5 మాసాలు పేద మధ్యతరగతి లేకపోతే చదువుకునేటువంటి పిల్లలు కానీ ఉద్యోగం కోసం వచ్చినటువంటి పిల్లలకు సంపూర్ణమైనటువంటి భోజనం ప్రతిరోజు ఒక 2.5 నెలల పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమాజంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి కొన్ని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. మనకు అంగూర్ ఇండెక్స్ దాంట్లో చూస్తే మనం చివరి స్థానంలో ఉన్నాం. కానీ ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఒక శేష జీవితాన్ని రిటైర్ అయిన తర్వాత శేష జీవితాన్ని మరి ఇంట్లో కుటుంబంతో మనమన్లు మనమరాళ్ళతో గడిపేటువంటి వయసులో మా పెద్దలందరూ వచ్చి మరి ఈ యొక్క ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం ఫుడ్ కూడా మనం ఇంట్లో తినేటువంటి ఫుడ్డే మరి సంపూర్ణమైనటువంటి భోజనాన్ని ఇవ్వడం నిజంగా భగవంతుని ఆశీర్వచనాలు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వారందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ మధ్యాహ్న మిత భోజనం 2011వ సంవత్సరం నుంచి ప్రారంభించాం. మొదట సీనియర్ సిటిజన్స్తో కలిసి మొదలుపెట్టాం. ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ పోయి ఇప్పుడు రోజుకి 250 మంది మధ్యాహ్న మిత భోజనం చేస్తున్నారు. దీన్ని శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్గా పేరు రిజిస్టర్ చేశాము. ఈ సిఏఎస్ ఫండ్స్ అవి తెచ్చుకుంటున్నాం. మా దాతలు తర్వాత మా సీనియర్ సిటిజన్స్ సహకారంతో శ్రమదాతలుగా వారు మాకు చాలా సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. మాకు ఈ కార్యక్రమాలు చేయడం, ప్రజాసేవలో ఉండటం, ప్రజలకి ఉపయోగపడటం ఇది మాకు నేర్పించింది మా గురువు గారు తలసాని సీనన్న గారు. వారికి మేము ఎంతో కృతజ్ఞతలై ఉన్నాము. ఇంతకుముందు వారు మేము ఎక్కడో ఉండేవాళ్ళం, ఎవరికీ తెలిసేవాళ్ళం కాదు. మమ్మల్ని సమాజ సేవలో దించడం వల్ల మేము 10 మందికి ఉపయోగపడుతూ 10 మందిలో మేము కూడా ఏదో చేస్తున్నాము అనే తృప్తితో జీవించే అవకాశాన్ని సీనన్న మాకు కల్పించారు. వారికి కృతజ్ఞతలు.